హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్కి ట్యాక్స్ అనేది కట్ అయింది. ట్యాక్స్ కట్ అయిన తర్వాత మనల్ని కాంటాక్ట్ అయ్యారు. సో చాలామందికి కూడా ఇదే కన్ఫ్యూజ్ అనేది ఇంకా ఉంది అని నాకు అర్థమైంది. పిఎఫ్ ఫామ్ 15G ఎప్పుడు ఫిల్ చేయాలి, ట్యాక్స్ ఎప్పుడు కట్ అవుతుంది, ఎప్పుడు కట్ అవ్వదు అని నేను చాలా వీడియోస్లో పిఎఫ్ అప్లై చేస్తూ ఉన్నప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో పిఎఫ్ అమౌంట్ చూపించి వీరికి ఫామ్ 15G అప్లోడ్ చేయాలా చేయకూడదా అనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వీరికి పిఎఫ్ ట్యాక్స్ అనేది కట్ అయింది. ఫస్ట్ ఆ మెసేజ్ మీకు చూపిస్తాను, ఎందుకంటే అది చూపించడం వల్ల కూడా మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. అసలు నేను పిఎఫ్ అప్లై చేసినప్పుడు ట్యాక్స్ కట్ అయిందా, కట్ అవ్వలేదా. అలానే మీరు ఎవరైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలనుకుంటే పెయిడ్ సర్వీస్ ఉంటుంది. వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి పిఎఫ్ అడ్వాన్స్ కానీ పిఎఫ్ సెటిల్మెంట్ కానీ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ చార్ట్ అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు వీరికి పిఎఫ్ టీడీఎస్ అనేది కట్ అయింది, అంటే ట్యాక్స్ అనేది కట్ అయింది. కట్ అయినప్పుడు మనకి ఈ విధంగా ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఆఫ్టర్ టీడీఎస్ 8,757 రూపీస్ అయితే వీరికి టీడీఎస్ అనేది కట్ అయింది. సో ఇది ఎప్పుడు కట్ అవుతుంది, ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినాను. ఎవరి సర్వీస్ అయితే 5 ఇయర్స్ కంటే తక్కువగా ఉండి మీ యొక్క పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది కట్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది ఏం చేస్తున్నారు, పిఎఫ్ అప్లై చేస్తున్నారు. పిఎఫ్ అప్లై చేసిన తర్వాత ట్యాక్స్ కట్ అయిన తర్వాత మనల్ని కాంటాక్ట్ అయ్యి ట్యాక్స్ కట్ అయిందండి, ఇప్పుడు నేను సేమ్ క్లెయిమ్ మళ్ళీ రీసబ్మిట్ చేయవచ్చునా అని అడుగుతూ ఉన్నారు. మనం చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, చూపిస్తూ ఉంటాను నేను. ఒక అకౌంట్కి మనము ఒకసారి పిఎఫ్ పెన్షన్ అప్లై చేయగలము. రెండోసారి అప్లై చేసినట్లయితే యువర్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్డ్ అని ఈపీఎఫ్ఓ వారు రిజెక్ట్ చేస్తారు. అందుకోసమే మీరు పిఎఫ్ అప్లై చేసే ముందు కన్సల్ట్ అయితే బాగుంటుంది, లేదా ఈపీఎఫ్ ఆఫీస్కు గ్రీవెన్స్ రూపంలో కానీ నియర్ బై పిఎఫ్ ఆఫీస్ కాంటాక్ట్ అయినా పర్వాలేదు. సరైన సమాచారం తెలుసుకొని పిఎఫ్ అప్లై చేయడం మంచిది. ఒకసారి పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందంటే రెండోసారి అప్లై చేయడానికి కుదరదు. అందుకోసం మీకు ఒక డెమో రూపంలో ఉంటుందని, ఇదివరకు అప్లై చేసిన వాళ్ళు ఉండొచ్చు, కొందరికి ట్యాక్స్ కట్ అయి ఉండొచ్చు, కొందరు కట్ అయినా సరేలే అనేసి వదిలేసి ఉండవచ్చు, కొందరు చిన్న అమౌంట్ అయినా సరే క్లెయిమ్ చేసుకుందాము మళ్ళీ అప్లై చేయవచ్చును అని సందేహాలు అయితే ఉంటాయి. ఒక అకౌంట్కి ఒకసారి మనం పిఎఫ్ అప్లై చేయగలం. సో ఇక్కడ వీరికి 8,757 రూపీస్ అయితే పిఎఫ్ అనేది పిఎఫ్ నుంచి ట్యాక్స్ రూపంలో కట్ అయింది. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రెండోసారి క్లెయిమ్ అనేది చేసేదానికి అవకాశం అయితే ఉండదు. సో ఇది చాలామందికి ఒక సందేహం ఉంది కాబట్టి వీడియో రూపంలో క్లారిఫై అయితే చేస్తున్నాను. ఓకేనా, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.